రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు పిచ్చి పట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఓవైపు కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం యుక్రెయిన్ పై అతిపెద్ద వైమానిక దాడులు చేయడంపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. యుక్రెయిన్ లో కొంత భూభాగాన్ని కాదు, ఆ దేశం మొత్తాన్ని పుతిన్ స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారని, ఇది సరైంది కాదని ట్రంప్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి ఓవైపు చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం ఉక్రెయిన్ పై అతిపెద్ద వైమానిక దాడులు చేయడంపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు చాలా కాలంగా తెలుసని ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్తో తనకెప్పుడూ మంచి సంబంధాలే ఉన్నాయని పేర్కొన్న ట్రంప్ ఆయనకేదో జరిగిందని, పూర్తిగా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని, ఎటువంటి కారణం లేకుండానే ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ఉక్రెయిన్లోని కొంత భూభాగాన్ని కాదు, ఆ దేశం మొత్తాన్ని పుతిన్ స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారని, ఇది సరైనది కాదని ట్రంప్ విమర్శించారు. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలనుకోవడం పుతిన్ దృష్టిలో సరైనదే కావచ్చు, కానీ ఇది రష్యా పతనానికే దారితీస్తుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ విమర్శలు కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ వరకే పరిమితం కాలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా ట్రంప్ విమర్శించారు. జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఉక్రెయిన్కి ఏమాత్రం మేలు చేయదని ట్రంప్ అన్నారు. జెలెన్స్కీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉక్రెయిన్కు సమస్యలు సృష్టిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అందుకే జెలెన్స్కీ మాట్లాడే విధానం మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఆపాలని ట్రంప్ సూచించారు. 3 ఏళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదని ట్రంప్ పునరుద్ఘాటించారు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ రాసుకొచ్చారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేసింది. కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంథనాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా సైన్యం 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ, అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్ను మరింత ప్రోత్సహించినట్టవుతుందని విమర్శించారు. రష్యా చేసిన దాడిలో 70 మందికి పైగా గాయపడ్డారు. 80 నివాస భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. దాదాపు 27 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇరాన్ రూపొందించిన షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించింది. రష్యా దాడులకు భయపడి వందలాది ఉక్రెయిన్ పౌరులు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఉక్రెయిన్లోని 30 నగరాలు, గ్రామాలను రష్యా క్షిపణులు తాకినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను కోరారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రజలు నివాసం ఉండే భవనాలే లక్ష్యంగా రష్యా దాడి చేసిందని, వాటిని ధ్వంసం చేసిందని జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా యుద్ధాన్ని పొడిగిస్తోందని, ప్రతిరోజు ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు తీస్తోందని వాపోయారు. అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్ను మరింత ఉత్సాహపరిచినట్టవుతుందని జెలెన్స్కీ అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రయోగించిన 110 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. 12 ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులు చేసినట్టు తెలిపిన రష్యా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు కాగా ఇప్పటి వరకు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గత 3 రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం 1000 మంది ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.